కలియుగ వైకుంఠంగా పేరొందిన తిరుమలలో ఈ నెల 26 నుంచి మార్చి 2 వరకు సాలకట్ల తెప్పోత్సవాలు వైభవంగా జరగనున్నాయి. స్వామి పుష్కరిణి తీరాన జరిగే ఈ ఉత్సవం దర్శించడం భక్తులకు అరుదైన భాగ్యం. మొదటి రోజు శ్రీ సీతా లక్ష్మణ ఆంజనేయ సమేత శ్రీరాముడు తెప్పపై విహరిస్తారు. రెండో రోజు రుక్మిణి సమేత శ్రీకృష్ణుడు కృపాకటాక్షం ప్రసాదిస్తారు. చివరి 3 రోజులు శ్రీదేవి భూదేవి సమేత మలయప్ప స్వామి పుష్కరిణి జలాలపై విహరించి భక్తులను అనుగ్రహిస్తారు. మొదటి 3 రోజులు 3 సార్లు, 4వ రోజు 5 సార్లు, చివరి రోజు 7 సార్లు ఉత్సవమూర్తులు తెప్పపై విహరించడం ప్రత్యేకత. ఈ మహోత్సవ ఏర్పాట్లలో భాగంగా కొన్ని సేవలు తాత్కాలికంగా రద్దు చేయబడ్డాయి. ఫిబ్రవరి 26, 27న సహస్ర దీపాలంకార సేవ, ఫిబ్రవరి 28, మార్చి 1, 2 తేదీల్లో ఆర్జిత బ్రహ్మోత్సవం మరియు సహస్ర దీపాలంకార సేవలను రద్దు చేశారు. జీవన సాగరంలో మన ప్రయాణానికి దైవకృపే నావ అనే తెప్పోత్సవం మనకు సందేశాన్ని ఇస్తుంది. పుష్కరిణి జలాల్లో విహరించే స్వామివారి దర్శనం భక్తుల హృదయాల్లో భక్తి తరంగాలను రేకెత్తిస్తుంది.